సిపాక్ ఇచ్చినటువంటి ఏదైతే మూడ్ ఆఫ్ తెలంగాణ 2026 ఓటింగ్ సంబంధించిన దాంట్లో ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు దగ్గరికి వచ్చేసాం. దాంట్లో ఫస్ట్ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ వైపు 35.87% బీఆర్ఎస్ వైపు ఉంటే 32.92% బీజేపీ వైపు 21.68% కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటాం. కల్వకుర్తిలో పాపం అక్కడ ఆచార్య అన్నట్టు ఆయన ఒక పోటీ చేస్తూ ఉంటాడు, వస్తాడు లాస్ట్ మూమెంట్లో అది అవుతూ ఉంటాడు. ఆ ప్రభావం కూడా క్లియర్గా ఈ సర్వే ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఒకసారి కల్వకుర్తిలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఒక 3% ఓట్లతోటి ఆడ మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కల్వకుర్తి వికీపీడియాలోకి వెళ్దాం. మనం ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి ఎలక్షన్ హిస్టరీ ఒకసారి చూస్తే 2023లో కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పటి వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచిన మొన్న ఒకసారి దాని యొక్క ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేట ఆయనకు 75,000 ఓట్లు వస్తే తల్లోజు ఆసారని బీజేపీలో ఉంటున్నాడు. ఆయన పాపం ఆయన 70,000 ఓట్లు వచ్చితే మూడో స్థానానికి అప్పుడు కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఉండే. కానీ సడన్గా చాలా డ్రాస్టిక్ చేంజ్, అంటే 35% తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. దాంతో పాటుగా అక్కడ పోటీ ఈసారి ఖచ్చితంగా కల్వకుర్తిలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరు సిపాక్ తమ సర్వేలో వెల్లడించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ షాద్ నగర్కి వచ్చేసి, షాద్ నగర్లో 33.51% బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే 10% బీజేపీకి ఇచ్చారు. తర్వాత 49.41% కాంగ్రెస్ వైపు ఇచ్చారు. 6.5% ఇప్పుడు మేమేం చెప్పలేదని చెప్తున్నారు. నిజంగా షాద్ నగర్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి స్పష్టమైన మళ్ళీ అక్కడ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకసారి మనం షాద్ నగర్ చూద్దాం ఏంది పరిస్థితి అని చెప్పేసి. అంటే షాద్ నగర్లో 2023లో శంకరయ్య అని, వీళ్ళపల్లి శంకర్ అంటారు ఈయనని, కే శంకరయ్య అంటే వీళ్ళపల్లి శంకరయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఆయన గెలుపు సాధించారు. ఎవరి మీద? అంజయ్య ఎలగమోని అనేట ఆయన మీద 7,000 మేడతోటి గెలిచింది. వీర్లపల్లి శంకర్, ఎస్ కే శంకరయ్య కాదు, వీర్లపల్లి శంకర్ అనేట ఆయన 77,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన ఆయన అంజయ్యకు 70,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం టోటల్గా 7,128 మెజార్టీతో ఉండే. కానీ మరి ఎందుకో ఈసారి మాత్రం 49% ప్రజలు ఆయన వైపే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 49% ప్రజలు అంటే కొద్దిగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వీకా ఉందా లేకపోతే ఏందో తెలియదు. కానీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సి ఓటర్స్ సర్వే చెప్తున్నటువంటి మాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొడంగల్, ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 37.14% ఇస్తే బీజేపీకి 0.61% వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 59.58% ఇచ్చారు. మేము ఇప్పుడు ఏం చెప్పలేమని చెప్పేసి 2.67% ఇచ్చినాడు. కొడంగల్లో స్పష్టమైన మెజారిటీ అయితే ప్రస్తుతం అయితే ఆయనకు ఎవరికి ఉన్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి 2023లో ఎలక్షన్ సంబంధించి అనుమల రేవంత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఆయన గెలిచిన ఆయన 32,000 మేడతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి మీద ఆయన 32,000 మెజార్టీ అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే అప్పుడు 55% ఓటింగ్ వచ్చింది, 59% పెరిగింది. నాకు 38% అంటే కొంచెం కొడంగల్లో అంటే ఇక ముఖ్యమంత్రి ఆ ఫ్యాక్టరు అదంతా ఉంటుంది కాబట్టి కొడంగల్లో మరొకసారి ఇప్పుడైతే ఎలక్షన్లు జరిగితే రేవంత్ రెడ్డి గెలుస్తుందని చెప్పేసి కూడా సిపాక్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి నియోజకవర్గం. దాంట్లో ఇక్కడ కూడా ఫినామినల్గా అసలు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. ఎట్లా అంటే 59.53% బీఆర్ఎస్ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో రెండు 21.67%, అలాగే కాంగ్రెస్ పార్టీ 14.56%. అంటే మళ్ళీ అసలు కనీసం ఈ రెండు పార్టీలు కలిసినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని కొట్టే పరిస్థితి లేదు. ఒకసారి మనం చూద్దాం. అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి నియోజకవర్గం మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినా కూడా ఆయనకు తిరుగుండని విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా సిపాక్ సర్వే చెప్తా ఉంది. అక్కడ లోకల్ ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఒకసారి చూద్దాం మనం మహబూబ్ నగర్ సంబంధించి గత ఎలక్షన్లో ఏం జరిగిందనే దాని మీద.
ఆ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఆయనకు 87,000 ఓట్లు వస్తే శ్రీనివాస్ గౌడ్కు 68,000 ఓట్లు వచ్చినాయి. మిథున్ కుమార్ రెడ్డి అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఆయన అక్కడ మాజీ ఎంపీ ఉండే జితేందర్ రెడ్డి వల్ల కొడుకిన ఆయనకు 20,000 ఓట్లు వచ్చినాయి. దాంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే మహబూబ్నగర్ టౌన్లో 59% తోటి, అంటే అప్పుడు 37% ఉండే ఆయనకు వచ్చిన ఓట్లు శ్రీనివాస్ గౌడ్కు. కానీ గణనీయంగా పెరిగి అద్భుతంగా ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓటింగ్ పర్సెంట్ పెరిగి 59% అయింది. 48% వచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి 14% తగ్గిపోయింది. దీంట్లో అటో ఇటో పెరిగింది ఎవరంటే 21% అంటే బీజేపీ పెరిగింది. ఆడ 10% ఉంటే 21% అంటే డ్రాస్టిక్గా అద్భుతంగా ఓట్ బ్యాంక్ని పెంచుకోగలిగింది బీజేపీ మహబూబ్నగర్ టౌన్లో. కానీ బీఆర్ఎస్కి అయితే పోటీ ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ లేనట్టుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన దాంట్లో జడ్చర్లకు సంబంధించిన దాని మీద మనం ఉన్నాం. జడ్చర్ల బీఆర్ఎస్ వైపు 43.07% బీఆర్ఎస్ వైపు ఉంటే 13.68% బీజేపీ వైపు, 34.56% కాంగ్రెస్ వైపు జడ్చర్లలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జడ్చర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అనిరుద్ధ్ రెడ్డి అక్కడ జడ్చర్లకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భం. ఆయన లాస్ట్ ఎలక్షన్లో జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఎవరి మీద? సి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మీద దాదాపు 15,000 ఓట్ల మేడతో గెలిచిండు. కానీ ఆయన అన్ని అసలు విషయాలు తప్ప కొసరి విషయాలు అన్నీ పట్టించుకోవడం వల్ల ఆయన మీద ప్రజలకు నమ్మకం అయితే పోయింది. దాదాపుగా 11% ఎక్కువ ప్రజలు బీఆర్ఎస్ వైపు అక్కడ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. జడ్చర్ల ప్రజలు రానున్న ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఘోరంగా ఓడిపోతారని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం సంబంధించిన దాని మీద ఎట్లుందో ఒకసారి మీరే చూసుకుంటే 39.51% బీఆర్ఎస్ వైపుకి ఇస్తే 12.59% వచ్చేసి ఎవరికి? బీజేపీకి ఇచ్చారు. 38.29% వచ్చేసి కాంగ్రెస్కి ఇచ్చారు. 9.61% ఇప్పుడు మేము ఏం చెప్పలేము, అంటే చాలా తక్కువ స్వల్ప మెజారిటీ తోటి ఇక్కడ ఎవరు దేవరకద్రలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అసలు నిజంగా చూద్దాం దేవరకద్రకు సంబంధించి గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఒకసారి పరిశీలన చేస్తే మనం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 2023లో గవినొల్లా మధుసూదన్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఆయన అక్కడ ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆల వెంకటేశ్వర రెడ్డి మీద ఒక స్వల్పమైన మెజారిటీ తోటి. ఎట్లా అంటే 1392, ఆయనకు 85,000 ఓట్లు వస్తే ఆల వెంకటేశ్వర రెడ్డికి 87,000 ఓట్లు వచ్చినాయి. అది కొంచెం ఇటు అటు అయింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేవరకద్రలో 39% ఆల వెంకటేశ్వర రెడ్డికి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఉంటే 38% కాంగ్రెస్కి ఉంది. అంటే ఇది అప్పుడంటే నెక్ టు నెక్ అయితే పోటీ దేవరకద్రలో మరోసారి కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ వైపు 46.42% ఉంటే బీజేపీ వైపు 1.26%, కాంగ్రెస్ వైపు 45.64%. ప్రస్తుతం అక్కడ జూపల్లి కృష్ణారావు దానికి చేస్తూ ఉన్నారు. నెక్ టు నెక్ పోటీ అయితే వస్తుంది. కొద్ది పర్సెంట్ తోటి కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందన్నట్టుగా సిపాక్ ఓటర్ చెప్తా ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ కొల్లాపూర్ సంబంధించిన దాంట్లో ఏం జరిగింది అనేది. 2023లో జూపల్లి కృష్ణారావు అక్కడ గెలిచిండ్రు. ఆయన ఎవరి మీద? తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి మీద 29,932 ఓటు మెజారిటీ తోటి గెలిచిండు ఆయన. కానీ బలంగా అంటే ఎట్లా ఒకసారి మీరు దానికి ఒకసారి కొల్లాపూర్లో 46% ఓటుతో, అంటే 33% ఉన్న ఓట్ బ్యాంకు సడన్గా ఎట్లా అయిపోయిందంటే కొల్లాపూర్లో ఒక 13% పెరిగింది. అట్ ద సేమ్ టైం 45 ఓటింగ్ శాతం ఉన్న 3% ఇక్కడ తగ్గింది. అప్పుడు కొంచెం బీజేపీ బలంగా ఉండే కొల్లాపూర్లో. ఎందుకో అది ఘోరమైన పరిస్థితి. అక్కడ ఎవరు? బీజేపీ నుంచి అల్లేని సుధాకర్ రావు అనేట ఆయన 10% ఓటు వస్తే ఆ 10% బీజేపీ ఓటు, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళింది. 46% అంటే ఆల్మోస్ట్ కొల్లాపూర్లో పర్సంటేజ్ తోటి స్వల్పంగా కొంచెం ఎవరు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి జూపల్లి కంటే బీఆర్ఎస్ పార్టీ ముందంజ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్పేసి కూడా సిఓ ప్యాక్ సర్వే మనకైతే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసి నాగర్
నాగర్ కర్నూలులో కూడా 46% ఆల్మోస్ట్ చూడండి ఒకసారి మీరు 46.94% బీఆర్ఎస్ ఉంటే 1.34% బీజేపీ ఉంది. ఆ తర్వాత 42.75% కాంగ్రెస్ ఉంది. నాగర్ కర్నూలుకు సంబంధించిన దాని మీద కూడా స్పష్టమైన ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ ఉంది. ఒకసారి గతంలో ఏం జరిగింది నాగర్ కర్నూలు అనే దాని మీద కూడా ఒకసారి చెప్తే 2023లో అక్కడ ఎవరు కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. అక్కడ మరి జనార్దన్ రెడ్డి అనేట ఆయన మీద స్వల్ప మెజారిటీ తోటి 5,5248 ఓట్లతో గెలిచిన ఆయన. ఆ లెక్క ఒకసారి చూసుకుంటే మనము నాగర్ కర్నూలులో 46% అంటే 2 నుంచి 3% పెంచుకున్నాడు. ఎవరు నాగర్ కర్నూలు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పెంచుకుంటే 42% ఉన్నప్పుడు ఓట్లు వచ్చిన 42%కు తగ్గిపోయింది. 47 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ ఓటింగ్ శాతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అచ్చంపేట, ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. అచ్చంపేటకు సంబంధించిన దాంట్లో కూడా మనం చూడొచ్చు ఒకసారి. అక్కడ 47.17% బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటే 1.28% ఎవరున్నారు, బీజేపీ ఉన్నది. 44.91% కాంగ్రెస్ ఉన్నది. 6.69% మేమేం చెప్పలేమని చెప్పేసి కూడా ఎవరు అచ్చంపేటకు సంబంధించినటువంటి ఓటర్లు చెప్తా ఉన్నారు. స్వల్పంగా అంటే 1.5% తోటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ముందంజలో ఉంది. ఒక్కసారి మనం అచ్చంపేట నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. ఏమైందంటే 2023లో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తొలిసారి గెలిచినట్టుగా తెలుస్తుంది. తొలిసారిగా ఇదివరకు రెండోసారి గెలిచిన 2004లో కూడా గెలిచినట్టుండే ఆయన. ఆ తర్వాత 2023లో గెలిచిండు. ఎవరి మీద, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీకి వెళ్ళినటువంటి గువ్వల బాలరాజు మీద భారీ మెజార్టీ ఉంటుంది. దగ్గర 49,326 ఓట్ల మెజార్టీతోటి ఆయన చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అచ్చంపేటలో గెలిచిండు. ఆయన కంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తూ ఉంది. 4% ఓట్ల ఎక్కువతో అచ్చంపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తున్నట్టుగా మనకైతే అచ్చంపేటకు సంబంధించినటువంటి ఓటర్ సర్వే చెప్తా ఉంది. ఇక వనపర్తి నెక్స్ట్. వనపర్తిలో 41.59% అప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వనపర్తిలో బీఆర్ఎస్ వైపు 41.5 ఎంత ఇక్కడ 41.59% బీఆర్ఎస్ వైపు ఉంటే కాంగ్రెస్ వైపు ఇది బీజేపీకి సంబంధించింది కాబట్టి 0.91% బీజేపీకి, 35.94%లో ఎవరున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ మొత్తం దాదాపుగా 21.56% మంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. 21.56% మేము ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. అంటే ఆల్మోస్ట్ 41% తోటి మళ్ళొకసారి వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 2023లో వనపర్తిలో ఏం జరిగిందో మీరు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. అప్పుడు ఎవరు 2023లో తూడి మెగారెడ్డి అని చెప్పేసి ఆయన గెలిచిన, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఓట్ల మెజార్టీతో అంటే 25,000 ఓట్ల మెజార్టీతోటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద, మాజీ మంత్రి మీద గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఎంత ఓటింగ్ పర్సంటేజ్, అక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ వనపర్తిలో ఎంత 50%. ఇప్పుడు జనం చెప్తున్న పర్సంటేజ్ 35, అంటే ఆల్మోస్ట్ 15% ఓటర్లని ఆయన కోల్పోయిండు. అక్కడ గతంలో అప్పుడు ఎంత వచ్చింది 41% తోటి ఇప్పుడు వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటే, అప్పుడు గత ఎలక్షన్లప్పుడు ఆయన 35% కోరుకున్నారు. అంటే డ్రాస్టిక్గా ఆయన బీఆర్ఎస్కి సంబంధించి అయితేనేది, లేకపోతే నిరంజన్ రెడ్డికి సంబంధించింది అయితేనేది అక్కడ గెలుపు కోసం చాలామంది వనపర్తి ప్రజలు కోరుకుంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసి గద్వాల్లో కూడా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన నియోజకవర్గమే. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఇక చూడు కేవలం 13% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్తున్నారు. తర్వాత 35% మంది బీజేపీ గెలుస్తున్నారు. గద్వాల్లో 41.67% బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ మారిన, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వికీపీడియా మీకు చూపిస్తా. అంటే జనాలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ విధంగా చూస్తున్నారు దాని మీద మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనేట ఆయన
బీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచిండు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళిన అప్పుడు ఎవరి మీద సరిత తిరుపతయ్య మీద 7,000 మేడతోటి గెలిచిండు. ఆయన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అక్కడ ఎంత దారుణంగా ఉందంటే కనీసం కూడా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ గద్వాల 13% అంట. బీజేపీకి బీఆర్ఎస్ మధ్యలోనే గద్వాల్లో పోటీ. అది నెక్స్ట్ చూస్తే అలంపూర్, అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో బీఆర్ఎస్ వైపు 47.55% ఉంటే బీజేపీ వైపు 1.27%, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 41.67%గా మనకు చూస్తూ ఉంది. ఇప్పుడు మేమేం చెప్పలేమని చెప్పేసి 9.51% అంటా ఉన్నారు. ఒకసారి మన అలంపూర్ నియోజకవర్గ గత ఎలక్షన్ సంబంధించిన ఆ డేటా ఒకసారి చూస్తే ఎట్లా ఉందంటే 2023లో విజయుడు భారత రాష్ట్ర సమితి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేసిండ్రు. ఆయన సమీప అభ్యర్థి సంపత్ కుమార్ మీద దాదాపుగా 30,573 ఓట్ల మేడతోటి గెలిచిన ఆయన. ఎవరు? విజయుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. దాన్ని అట్నే ఆధిపత్యాన్ని అట్నే కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసి మక్తల్. ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించిన దాంట్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ 39.49% ఉంటే బీజేపీ 14.69% ఉంది. 38.93% కాంగ్రెస్ ఉందన్నమాట. అక్కడ ఈసారి స్వల్ప మెజారిటీతో, అక్కడ స్వల్ప తేడాతో మక్తల్లో వాకిటి శ్రీహరి కంటే, కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరి కంటే మంత్రి బీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సందర్భం. గత ఎలక్షన్లో ఏం జరిగిందో చూస్తే 2023లో వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన అక్కడ బీఆర్ఎస్ పార్టీ చిట్టం రామ్మోహన్ రెడ్డి మీద ఆల్మోస్ట్ 17,525 మేడతోటి గెలిచిర్రు. కానీ ఏమైందో తెలియదు, కానీ డ్రాస్టిక్గా ఆయన ఏదైనా మక్తల్లో కోల్పోతున్నటువంటి పరిస్థితి. కొంచెం బీజేపీ బలంగా అవుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్కి వద్దాం మనం. నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ పార్టీ వైపు 39.62% ఉంటే బీజేపీ 0.96%, 53.79% తోటి ఎవరు నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి చాలా స్పష్టమైన మేడతోటి ఉన్నాడు. చూద్దాం ఒకసారి నారాయణపేట గతంలో ఏం జరిగింది, గత ఎలక్షన్ల దాని మీద ఒకసారి చూస్తే ఎవరైనా చిట్టం పర్ణికారెడ్డి, డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి అనేట ఆమె నారాయణపేట నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిందామె. ఆమె స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతూ ఉంది. ఎవరి మీద అంటే ఎస్ రాజేందర్ రెడ్డి మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎస్ రాజేందర్ రెడ్డి మీద జస్ట్ స్వల్పంగానే గెలిచిందామె. కానీ 8,000 ఓట్ల లోపే మెజార్టీతో గెలిచింది. కానీ ఎందుకో చాలా గట్టిగానే ప్రభావం చూపుతూ ఉంది. ఇక్కడ నారాయణపేటలో 53% ఓటర్లు పర్ణికారెడ్డి గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రేట్, మంచిదే కదా. అంటే యువ ఎమ్మెల్యేలని ప్రోత్సహిస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇది ప్రస్తుతం మహబూబ్నగర్కు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల